విషయం తెలుసుకుని చెప్తారు, పబ్లిక్ చెప్తారు, అవేర్నెస్ ఉంది పబ్లిక్. కానీ అందులో ఏ రాష్ట్రం తప్పు చేస్తారు. దానివల్ల చిన్నపిల్లలు చైనా మాంజా చుట్టుకుని చిన్నారి గొంతు లోతుగా కట్ అయిందని అన్నారు డాక్టర్. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల పాప అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని చెప్పారు. ట్రీట్మెంట్ కు కూడా రెస్పాండ్ కాలేదని చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయింది. ఈ హైదరాబాద్లో 5 ఏళ్ల పసిపాప ఒక చైనా మాంజా తన మెడకు చుట్టుకోవడం వల్ల తీవ్రమైన రక్తస్రావం అయిపోయి హాస్పిటల్ తీసుకెళ్లే లోపే అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయింది. ఇది చాలా తీవ్రమైన, చాలా బాధాకరమైన సంఘటన. ఒక తండ్రి తన కూతుర్ని సరదాగా ఏదో బయటికి తీసుకెళ్ళాడు. ఇంకొక 2 నిమిషాలు అయితే ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్న సమయంలో ఆ కూతురు ఏం జరిగిందో కూడా తెలియకుండా పాపం అప్పటికప్పుడే ఆ చైనా మాంజా తగలడం వల్ల అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావం అయిపోయి చనిపోవడంతో ఆ తండ్రి మానసిక వేదన ఎంత ఉంటుందో చెప్పండి. 5 నిమిషాల్లో నేను ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్న నా కూతురు ఇలా ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇలాగ శవం అయిపోయిందన్న ఆ తండ్రి జీవితాంతం ఇంకా ఎందుకు జరుగుతుందో కూడా తెలియకుండా ఈ నిమిషాల్లో ఒక ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇది ఈ ఒక్క తండ్రి కూతురు విషయమే కాదు, ఈ చైనా మాంజా అనేది ప్రతి సంవత్సరం కొన్ని పదుల సంఖ్యలో చాలామంది ప్రాణాలను తీసేస్తుంది. ఈ చైనా మాంజా నిషేధించడమైంది. ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ప్రతి సంవత్సరం దీని మీద అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా సరే దీని అమ్మకాలు కానీ దీన్ని వినియోగించే వాళ్ళు కానీ ఎక్కడో ఒకక్కడ వాడుతూనే ఉంటున్నారు. వీటి వల్ల ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అని న్యూస్లు మనకి ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటున్నాయి. దీని మీద అవగాహన, నిషేధం మాత్రమే కాదు, తీవ్రమైన కఠినమైన చట్టాలు కూడా తేవాలి. ఈ చైనా మాంజా ఒక మారణాయుధంలా పరిగణించాలి. అంటే ఒక గన్స్ కానీ, ఒక ఆర్డిఎస్ కానీ, ఒక బాంబు కానీ, ఒక ఎంత వాటిని క్యారీ చేస్తే ఎంత తీవ్రమైన కఠినమైన చట్టాలు ఉంటాయో అంత కఠినమైన శిక్షలు ఉంటాయో ఈ చైనా మాంజా కొన్న వాళ్ళ మీద కానీ అమ్మిన వాళ్ళ మీద కానీ అంతే కఠినమైన శిక్షలు విధించాలి. అలాగే ఈ చైనా మాంజా శిక్షలు విధించలేకపోయినా కనీసం కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఫైన్, ఒక భారీ ఫైన్ అయినా వేయగలగాలి. అప్పుడు కానీ జనాల్లో దీని మీద అవగాహన రాదు, దీన్ని వాడాలంటే జనాల్లో భయము రాదు. గుర్తుపెట్టుకోండి, ఈ చైనా మాంజా మనం వాడుతున్నామంటే ఎవరో ఒకళ్ళ ప్రాణాలతో మనం చెలగాటం ఆడుతున్నట్టే. ఖచ్చితంగా మన 10 నిమిషాల ఆనందం కోసం మనం ఎవరో ఒకళ్ళ ప్రాణాలని తీస్తున్నట్టే. చైనా మాంజా వాడుతున్నాం అంటే ఒక మారణాయుధంతో మనం ఆడుకుంటున్నట్టే. ఇది ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ ప్రాణాలకి ప్రమాదం. ప్రతి సంవత్సరం ఈ చైనా మాంజా తగలడం వల్ల చాలామంది